ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. గణేష్ గడ్డ ఆలయ ఈవో లావణ్య ఆధ్వర్యంలో కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రి మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మెదక్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వివేక్ వెంకటస్వామిలకు వినాయక చవితి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఇవ్వడం జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రుద్రారం గ్రామ పరిధిలో ఉన్న గణేష్ గడ్డ వినాయక దేవాలయంలో వినాయక చవితి వేడుకలు బుధవారం ఆగస్టు 27 తారీఖు నుండి సెప్టెంబర్ 6 వరకు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి దేవాదాయ ఈవో లావణ్య ధర్మకర్త మండలి సభ్యులతో కలిసి వినాయక దేవాలయంలో చూడముచ్చటగా ముస్తాబు చేయనున్నారు. ఈ నెల 27న వినాయక చవితి సందర్భంగా గణేష్ గడ్డ సిద్ధి వినాయకానికి దేవాలయంలో జరిగే 9 రోజుల బ్రహ్మోత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మెదక్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వివేక్ వెంకటస్వామిలను కలిసి వారి చేతుల మీదుగా వినాయక చవితి బ్రహ్మోత్సవ పోస్టర్లను ఆవిష్కరించి ఇరువురిని ఆహ్వానించడం జరిగింది. తెలంగాణలోని ప్రత్యేక ఆలయంగా గుర్తింపు పొందిన గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయం భక్తులకు కోరిన కోరికలను నెరవేర్చడానికి కొంగు బంగారమై వెలిశాడని భక్తులు భక్తి శ్రద్ధలతో 108 ప్రదక్షిణలు చేసి గర్భగుడిలో ఉన్న వినాయకుని దర్శించుకుంటారు. ఈ నెల 27 తారీఖున వినాయక చవితి సందర్భంగా బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 10 రోజులు విశేష అలంకరణతో స్వామివారి దర్శనం ఇస్తుంటారని, శ్రీ 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 కృష్ణానంద సరస్వతి స్వామి శిష్యులైన మాధవనంద సరస్వతి స్వామి వారి సంకల్పిత విశేష సేవా కార్యక్రమాలు భక్తుల సమక్షంలో నిర్వహిస్తారన్నారు. 9 రోజులు భక్తులకు గణనాథుడు ఆనందపర్వంగా దర్శనమిస్తుంటారు. 6వ తారీఖున జాతర ముగింపు అనంతరం లడ్డు వేలంపాట నిర్వహించబడుతుందన్నారు. ఈ దేవాలయంలో దేవాదాయ శాఖ తరపున ప్రతిరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తామని, ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటామని, పోలీసు వారి సహకారంతో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లావణ్య, ఈశ్వర్, జూనియర్ అసిస్టెంట్ మాజీ సర్పంచ్ వెంకన్న, మాజీ ఎంపీటీసీ హరిప్రసాద్, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు నరసింహులు, కృష్ణవేడి, నాగరాజు గౌడ్, సంతోష్ కుమార్, వడ్డి నరసింహులు, జ్ఞానేశ్వర్, నారాయణ, ఆదిత్యారెడ్డి, జగదీష్, పంతులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. यावदेवै देवतास्ताः सर्वा वेदविद्ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे तमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमेश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति सिद्धिविनायक स्वामी संपूर्ण अनुग्रह कृपा कटाक्ष सिद्धिरस्तु राजद्वारे राजमुखे सर्वदा दिग्विजय प्राप्तिरस्तु నమస్తే అండి, నేను లావణ్య. నేను శ్రీ గణేష్ దేవస్థానం రుద్రారం కార్యనిర్వహణాధికారిని. మన గణేష్ దేవస్థానంలో ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల సెప్టెంబర్ మాసం 6th వరకు బ్రహ్మోత్సవాలు, వినాయక గణేష్ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా విశేషమైన అలంకారాలు, హోమాలు, అన్నదానము మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. చివరి రోజున రథోత్సవం ఉంటుంది. సో ఇందుకు గాను మన ముఖ్యమైన దేవాదాయ శాఖ మంత్రి గారిని, అలాగే వివేక్ వెంకటస్వామి గారిని, తర్వాత మన ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్సీ గారిని, తర్వాత వివిధ ప్రముఖులందరినీ, మంత్రులందరినీ కలవడము, మా దేవాదాయ శాఖ తరఫున ఆఫీసర్స్ని, కమిషనర్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరినీ కలిసి వాళ్ళని ఉత్సవాలకి ఇన్వైట్ చేయడం జరిగింది. వారందరూ కూడా సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతామన్నారు. ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడానికి మేము టెంపుల్ తరఫున నేను, మా ధర్మకర్తలు మరియు గ్రామ పెద్దలు, మాజీ చైర్మన్, మాజీ సర్పంచులు, ఇలా మేమందరము కూడా వెళ్ళి వారిని ఇన్వైట్ చేశాము. మా స్టాఫ్, సిబ్బంది, అర్చకులు అందరూ కూడా భాగస్వాములు అయ్యారు. ఇందులో భాగంగా గణేష్ ఉత్సవాలకి దేవస్థానం ముస్తాబవుతుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్లు కానివ్వండి, నీటిపారుదల సౌకర్యాలు, నీటి వసతులు, తర్వాత కుళాయిలు, ప్రత్యేకంగా మొబైల్ టాయిలెట్స్, ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి దేవస్థానం తరఫున, మా రుద్రారం గ్రామ ప్రజల తరఫున భక్తులందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.